మా ఫ్రెండ్ గారు చేసిన పనికి ల్యాబ్లో నుంచి కాదు కాలేజ్ నుంచే దెంగామంటారు. గుడ్ మార్నింగ్ గాయస్. డే 6 ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విత్ హాస్టల్ ఫుడ్. ఈరోజు వర్కౌట్ వచ్చి చెస్ట్ అండ్ ట్రైసెప్. ఎక్కువ హడావుడి చేయకుండా చెస్ట్కి ఒక 4 వేరియేషన్స్, ట్రైసెప్కి ఒక సింగిల్ వేరియేషన్ చేసినాం. ఫస్ట్ అయితే ఇంక్లైన్ డబుల్ ప్రెస్ చేసినాం. దాని తర్వాతకి కేబుల్ ఫ్లైస్ ఒక 3 సెట్స్, ఫుల్ చెస్ట్ కోసం అయితే చెస్ట్ ప్రెస్ ఒక 3 సెట్స్ కొట్టాం. లాస్ట్కి వచ్చేసి ప్లెగ్ ఫ్రై చేసినాం. ఇది చూడండి మామ, ఈడొచ్చిందే నేను కాక మొన్న ఈడు వాడు చెప్తుండు. ఏదో పై పైన చెప్తున్నా అనుకుంటున్నా కానీ బాగానే చెప్తాడు. లాస్ట్ ట్రైసెప్కి వచ్చేసి రోప్ పుష్ డౌన్ చేసినాం. ఒకవేళ ట్రైసెప్ ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే నువ్వు కూడా ఒకసారి దీంతో ట్రై చేయి. చాలే కదా రోజు కాలేజీలో కథలు తింటున్నాడు, జిమ్కి పోతున్నాను. ఈ దెంగే కథలు ఇవి. వర్కౌట్ అయిపోయినాక పంపు చూసుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాతి కాబట్టి మనం కూడా ఆనవాతి ఫాలో అయిపోదాం. వీళ్ళందరిలో నేనే కొంచెం పిల్లబచ్చలాగా ఉన్నా. నా బాడీ కూడా వీళ్ళ అవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బాగా చేసిన ఇడ్లీ దీని కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం. చాలా కొండలు కోణాలు ఎక్కి దిగి కాలేజ్కి అయితే వచ్చేసా. ఏందిరా అంటే బేటా అంటుండు. కాసేపు అయితే బాగా బాధలు చెప్పుకుంటూ ఐడి కార్డులో సిమ్ కార్డు లేదు దింగారంట ఎవరో. ఈ సైడ్ నుంచి వస్తే ఆ సైడ్ కనిపిస్తుంది. నెట్ రావట్లేదని కేబుల్స్ అన్ని బీగి దిగుతుండు. ఆ నెట్ వచ్చే లోపల బ్రేక్ అయిపోయింది. బ్రేక్ కళ్ళు వచ్చి కింద మీద పడి గేమ్ అయితే స్టార్ట్ చేశారు. గేమ్ అయిపోయినాక నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దని ప్రామిస్ చేసుకున్నారు. చూద్దాం ఎంతసేపు ఉంటారో. గ్యాప్లో అయితే చిన్న స్లీప్ వేశారు. ఈ లోపల లంచ్ బ్రేక్ అయిపోయింది. తెచ్చుకున్న బాక్స్ తిన్నాక సరిపోలేదని కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాం. ఏందబ్బా మనమేనా ఇది ఎంత ప్రశాంతంగా వెళ్తానని డౌట్ వచ్చింది. మనం ఇంత ప్రశాంతంగా వెళ్ళకూడదని గ్యాప్ లో రన్నింగ్ లో ఉన్న లెఫ్ట్ డోర్ అయితే ఓపెన్ చేసి దింగా. కాసేపు మా వాళ్ళు బాల్స్ అయితే షేక్ అయ్యాయి. ఏంద్రా పూక నువ్వు చేసిన పని అన్ని మీదకి వస్తున్నారు. లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చాక మా వాడు ఒళ్ళైతే బాగా దొరద పెడుతున్నాడు. ఎందుకు అంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అంటాడు. దొరద పెడితే గోక్కోవాలని ఎంకరేజ్ చేసి డ్రింక్స్ అయితే తీసుకున్నాం. నేను సాఫ్ట్ డ్రింక్ తాగడానికి కథలు దిగి జ్యూస్ పాయింట్ అయితే వచ్చా. ఇక్కడ బయట 2 రోజులు చేపించి జ్యూస్ అయితే చేతిలో పెట్టిండు. టైం అయిపోయిందని సీదా క్లాస్ కి అయితే వచ్చాం. లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా మేము ఫస్ట్ బెంచ్ కి అయితే వచ్చాం. ఏసీ ఉందని ఏసీ కింద అయితే కాసేపు చిల్ అయ్యాం. ఇందాకలైతే మనం అబ్జర్వ్ అయ్యేలా బాయ్ పేరు కూడా పీకి దింగారంట. ఈ బాత్ అయితే కాసేపు స్లీప్ వేశాడు. మా వాళ్ళు అయితే మళ్ళీ ఫటింగ్ షురూ చేశారు. అది అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. సీదా కొండలు గుట్టలు ఎక్కుంటా రూమ్ కి అయితే వచ్చేసా. ఈ రోజుకైతే ఇంతే. మా కంటెంట్ వచ్చి ఫాలో చేసి పెట్టుకో. ఉంటా మరి, బాయ్.